హాయ్ హలో నమస్తే మీ సతీష్ రాజ్. ఈరోజు మనం ఖమ్మం టు కోదాడ హైవేలో ఉందో ఒకసారి చూసి వద్దాం. అంటే ఇంతకుముందు మనం చేసిన సూర్యాపేట హైవే వచ్చేసి అదానిదే, అది కూడా అదాని గ్రూప్. ఇప్పుడు కోదాడ చేసేది కూడా అదాని వాళ్ళే. అయితే ఇంతకుముందు మళ్ళీ మన హైవే అయిపోయాక కోదాడ సూర్యాపేట హైవే అయిపోయాక మళ్ళీ కోదాడ పిలిచారు రమ్మని. కానీ అప్పుడున్న రేట్స్కి ఇప్పుడు రేట్స్కి వర్కౌట్ అవ్వలేక మనం చేయలేదు. కానీ మందులో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా, ఇంజనీర్స్ అందరూ కూడా హైవే అయిపోయాక ఇటు వచ్చారు. మన ఫ్రెండ్స్ని ఒకసారి కలిసి చూసొద్దాం. అలాగే మన హైవే ప్రజెంట్ ఇప్పుడు కోదాడ హైవే ఎంతవరకు వర్క్ అయింది, ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. అలాగే మనం వెళ్ళే దారిలో కూడా వ్యూ కూడా బాగుంటుంది, చూద్దాం. సరే పదండి, ఇలా సరదాగా వెళ్ళి చూసొద్దాం. కిదరే బీహార్. ఇది వరంగల్ క్రాస్ రోడ్ అంటారు. ఇది ఖమ్మం నుంచి అక్కడ సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోతే వరంగల్, లెఫ్ట్ తీసుకొని మళ్ళా రైట్ తీసుకుంటే మళ్ళీ ఇంకో సర్కిల్ వస్తుంది, సూర్యాపేట హైవే కోదాడ అనేది. అది ఆ సర్కిల్ కూడా చూపిస్తాను. పదండి, అయితే దగ్గరికి వచ్చాము. ఇక్కడి నుంచి వరంగల్ హైవే, అది కొత్త హైవే పడుతుంది. అక్కడ కూడా స్టార్ట్ అవుతుంది. అది కూడా నేషనల్ హైవే పడుతుంది, గ్రీన్ఫీల్డ్ హైవే పడుతుంది. అది ఇంకైతే స్టార్ట్ అవ్వలేదు హైవే, వరంగల్ హైవే అనేది. ఇంకా ప్రజెంట్ అయితే కోదాడ, ఖమ్మం నుంచి కోదాడ, ఖమ్మం నుంచి సూర్యాపేట హైవే, ఖమ్మం నుండి దేవరపల్లి అంటే రాజమండ్రి హైవే అయితే స్టార్ట్ అయింది. కానీ ఈ వరంగల్ హైవే అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంకా క్యాంపులు అవన్నీ వాళ్ళు రెడీ చేశారు. స్ట్రైట్కి వెళ్తే వరంగల్, లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకుంటే సూర్యాపేట అండ్ కోదాడ రెండు జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్లోకి వెళ్ళాక ఒకసారి చూపిస్తాను, చూద్దాం. ఇలా సరదాగా వెళ్ళిపోతాం. సైడ్కి కూడా వెళ్ళి చాలా రోజులు అయింది. కోదాడ హైవే కూడా వెళ్ళక చూపిస్తాను, అది కూడా ఎలా ఉందనేది చూద్దాం. ఇది ఆ జంక్షన్. మనకి ఇలా స్ట్రైట్కి వెళ్తే కనుక మన ఖమ్మం టు సూర్యాపేట, అటు నుంచి హైదరాబాద్ అలా విజయవాడ వెళ్ళొచ్చు. ఇది జంక్షన్. ఇలా చక్కగా వెళ్తే మాత్రం సూర్యాపేట. ఇలా లెఫ్ట్ తీసుకుంటే ఇది కోదాడ హైవే. ఈ జంక్షన్ నుంచి ఇలా స్ట్రైట్కి వెళ్తే మనం వచ్చేస్తాము. దగ్గరికి వచ్చాము. ఇంకొక 10 కిలోమీటర్స్, 10 to 15 కిలోమీటర్స్ అయితే హైవే ఉన్న కరెక్ట్ లొకేషన్కి వెళ్ళిపోవచ్చు మనం. ఇటు కూడా ఈ దగ్గరలో రింగ్ రోడ్ కూడా పడుతుంది, అది కూడా చూద్దాం ఎక్కడనేది. ఇక్కడ ఫ్లైఓవర్ రోడ్ పడుతుంది, దగ్గరలో ఉన్నాం మనం ఒకటి, అది కూడా చూద్దాం. ఇక్కడ నుంచి మ్యాక్సిమం రింగ్ రోడ్ అని అన్నారు. ఇక్కడ నుంచి రింగ్ రోడ్ వస్తుంది ఖమ్మంకి, సూర్యాపేటకి, కోదాడ, రాజమండ్రి ఇట్లా వెళ్ళడానికి. ఇక్కడ నుంచి రింగ్ రోడ్డు పడుతుంది. ఇది బ్రిడ్జి. వెట్ మిక్స్ అంతా సైడ్లు బాగా వేసారు, పర్లేదు, బాగుంది. వెట్ మిక్స్ మెటీరియల్ కూడా బాగుంది. ఫస్ట్ ఈ మెటీరియల్కి ఇప్పుడు చూస్తున్న కంకర్ ఉంది కదా, వెట్ మిక్స్, దీని కింద ఎక్కడైతే లూజ్ సాయిల్ ఉంటుందో తీసేసి మినిమం 3-4 ఫీట్స్ తీస్తారు. ఇంకా లూజు, ఇంకా సాయిల్ ఇంకా లూజ్ ఉంటే మాత్రం మినిమం ఇంకా 6-7 ఫీట్ కూడా తీస్తారు. ఎంత హార్డ్ సాయిల్ వస్తుందో అంతవరకు తీస్తారు. తీసి రోలింగ్ చేసి అలా వెట్ మిక్స్ కంకరేసి మళ్ళీ రోలింగ్ చేస్తారు. అదంతా కూడా చూస్తున్నాను. ఇక్కడ కూడా ఏదో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరిగింది. ఎక్కడ వీలుంటే అక్కడ మంచి, చాలా వరకు ఇలా బ్రిడ్జిలు ఇస్తుంటారు వాటర్ పోవడానికి కానీ డ్రైన్కి. పక్కన పొలంలో అంత వేస్ట్ అంతా కాల్చారు, ఇంత పొగ అంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసింది చాలా. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇంకా అప్పుడు వీడి తెలియచ్చు, మొత్తం నిండిపోయింది. ఇప్పుడు కొంచెం క్లియర్ అయింది, పర్వాలేదు, బాగానే ఉంది. ఇప్పుడు పదండి, దగ్గరికి వచ్చాము. మనమైతే నెలకొండపల్లి వచ్చాము. ఇక్కడ మన ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు మన కోసం. తను ఇక్కడ అడ్రస్ చెప్పాడు, కాల్ చేసి కనుక్కుందాం. అతను మన సైట్ ఇంజనీర్. అప్పుడు మాకు ఇక్కడ అంతా కలిసి సరదాగా ఉండేవాళ్ళం. ఇతనేమో ఇక్కడ ఉండిపోయాడు, నేనేమో నా ఓన్ వర్క్స్, గవర్నమెంట్ వర్క్లు చేసుకుంటున్నాను. కలుద్దాం. ఒక 2.5 years అవుతుంది కలిసి. అతన్ని ఎలా ఉన్నాడో ఏంటో చూసి మాట్లాడదాం.
చాలా రోజులు అయిపోయింది, సంవత్సరాలు అయిపోయింది కలిసి కూడా. దగ్గరలో ఉన్నాం, కలుద్దాం వచ్చాము, ఫోన్ చేసి ఎక్కడ మీట్ అవుతాం. మనోడైతే అక్కడ ఉన్నాడు, మన ఫ్రెండ్. చాలా రోజులు అయిపోయింది, సరే సంవత్సరాలు అయిపోయింది, కలుద్దాం. ఫైనల్గా మా ఫ్రెండ్ అయితే కలిసాం 2.5 years తర్వాత. శ్రీకాకుళం కుర్రాడు. హాయ్ చెప్పండి సార్. విజయనగరం కదా, సరే మర్చిపోయినాం, పక్క పక్కనే కదా రెండు కూడా. ఎలా నడుస్తుంది వర్క్? ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది మనది ఇది హైవే? 6 months. టోటల్ క్లోజ్ అయిపోద్దా రోడ్ అంతా? ఇంకా చాలా పెండింగ్ ఉంది కదా మధ్యలో మధ్యలో. ఓకే, ఈ 13-15 ఈ సమ్మర్లో అయిపోతాయి. 10 ఒకటే అవుతుంది. 10 km పైనపల్లి కూడా మొత్తం 6 months అయిపోతుంది. మన హైవే చేసేటప్పుడైతే బాగుండేది, సూర్యాపేట హైవే. తర్వాతకి మీరు ఇటు అయ్యారు, నేను అటు అయిపోయాను. ఇంకెలా, ఇంకా ఇక్కడే ఉన్నారు, నెలకొండపల్లి ఉంటాం. ఇది గవర్నమెంట్ టెండర్లు వేసాను కొన్ని, ఇంకా ఓపెన్ అవ్వలేదు. మన లాస్ట్ టైం వచ్చిన 2 వర్క్ రోడ్ ప్రాజెక్ట్స్ రైట్ తీసుకుందాం. ఇది ఎటు పోతుంది? ఇప్పుడు మనం వెనక్కి ఎక్కడ వెళ్తాం? డబ్బులు టవర్ ఉంది అక్కడ, వర్క్ చెప్పాలి వాళ్ళకి వచ్చారు కదా. ఓకే ఓకే, ఇక్కడ రైట్ తీసుకుంటాం. ఇటు నుంచి రైటా? సర్వీస్ రోడ్ కదా ఇది? సర్వీస్ రోడ్. ఇదంతా సర్వీస్ రోడ్డు. ఇది కూడా బెడ్ రెడీ అయిపోయింది. ఇది కూడా 2 daysలో కల్లా మొత్తం దీని మీద డాంబర్ కూడా వేస్తారు. ఇది పవర్ మిషన్ దగ్గరికి వచ్చాం, చూద్దాం పదండి. You said that you've been lonely, makes you cold as ice. Hard to get to know me, but better than the lies. ఇదంతా డబ్ల్యూఎంఎం వేసింది రోడ్ ఇది. ఇది ఫైనల్ ఏరియా అంతా. అలా ఈ సైడ్ ఉంది కదా, చిప్స్ వేస్తుంది కదా, ఆ చిప్స్ వేసిన దానిపైన ఇలాంటి ఇది లెవెల్ చేశారు కదా, ఈ లెవెల్ పైనే మనకి ఈ డబ్ల్యూఎం మీద వచ్చేసి బీటీ వస్తుంది, డాంబర్ వస్తుంది అనమాట. ఈ లెవెల్గా వచ్చిన దాని మొత్తం మీద డాంబర్ వేస్తారు. ఇప్పుడు అక్కడ పేవర్ ఉంది కదా, ఆ పేవర్ మిషన్ తోటి ఇదంతా డాంబర్ వేస్తారు. గ్రావెల్ టిప్పర్ అన్లోడ్ చేస్తుంది. కొంచెం గ్రావెల్ పెండింగ్ ఉంది, ఇక్కడ డౌన్ ఉంది. ఇంకా అక్కడ మిగతా టిప్పర్స్ కూడా అన్లోడింగ్ రెడీగా ఉన్నాయి. ఇవి ఇక్కడ ఈ డౌన్ ఉన్న ఏరియాలో మొత్తం గ్రావెల్తో ఫిల్ చేయడం. ఇదంతా కూడా గ్రావెల్ ఫిల్ చేసి ఇంకో చూడండి, అక్కడ మళ్ళీ టిప్పర్ టైర్ల కింద ఉంది కదా చిప్స్, అలా పైన డబ్ల్యూఎంఎం వేస్తారు. డాంబర్ వేసే ముందు ఇలా ఉంటుంది డబ్ల్యూఎంఎం వచ్చేసి, మీకు చూపిస్తా చూడండి. ఈ డబ్ల్యూఎంఎం అనేది ఇలా ఫైనల్ అయ్యాకనే మనం డాంబర్ వేస్తాము దీని మీద. ఇలా పూర్తిగా అవ్వాలి, నీట్గా అవ్వాలి. ఇది రెడీ, బెడ్ రెడీ అయింది బీట్ వేయడానికి. ఇంకా నెక్స్ట్ ఇది ఉంది, పెండింగ్ ఉంది, రోలింగ్ చేయాలి ఇదంతా. నెక్స్ట్ ఇలా టిప్పర్స్తో మేము ఎన్ని టిప్పర్లు కొట్టాము, ఎంత పెద్ద హైట్ డెంప్ చేసామంటే మాకే తెలీదు. 1000 టిప్పర్లు పడతాయి మట్టి, 1000 లక్షలు పడతాయి టిప్పర్లు మట్టి ఇదంతా కూడా ఫిల్ చేయడానికి. ప్రజెంట్ వచ్చేసి ఇలా ఉంది. ఇది గ్రావెల్ ఫిల్లింగ్ మొత్తం. ఇదంతా కూడా గ్రావెల్ ఫిల్ చేయాలి. ఇది వచ్చేసి ఇట్లా ఇట్లా స్లోప్ వెళ్తుంటుంది ముందుకి. ఇది వచ్చేసి మనకేమో ప్రజెంట్ ఇది డాంబర్ వేసింది అనమాట, బీటీ వేసింది. ఇదేమో బీటీ వేయలేదు ఇంకా, ఇది ఇంకా బీటీ వేయలేదు. ఇదంతా కేవలం కూడా ఇదంతా కూడా నడుస్తుంది ఇది టిప్పర్లతోటి. ఇది స్లోప్ ఉంటుంది. అక్కడ చూడండి బ్రిడ్జ్ ఉంది కదా, ఈ హైట్. ఇది మొత్తం వచ్చి 8 meter హైట్ ఉంటుంది. 8 meter అంటే మీకు చెప్పండి 26 feet ఉంటుంది అనమాట. 26 feet ఉంటుంది. ఇది హైట్ వచ్చేసి 26 అడుగుల డెప్త్. అక్కడి నుంచి ఇలా స్లోప్ వస్తూ ఉంటుంది అనమాట. ఇలా చాలా లెంత్ ఉంటుంది. ఇలా ఈ స్లోప్ వరకు మేము సూర్యాపేట హైవేలో మొత్తం ఇలానే గ్రావెల్ ఫిల్ చేసాము. ఈ హైట్ వరకు దగ్గర దగ్గర 26 అడుగులు
ఇంత లెంత్ మీద గ్రావెల్ ఫిల్ చేసేవాళ్ళం. ఇది కూడా బాగుంది. ఇది మీకు నాది సూర్యాపేట హైవేలో ఒక వీడియో ఉంటుంది చూడు, బెల్ట్ల గురించి చెప్పాను కదా. ఇవి బెల్ట్ అలా సైడ్ వాల్ పెట్టేసి అవి పెట్టేసి ఇలా బెల్ట్ వస్తుంది. ఆ గ్యాప్ హోల్ ఉంది కదా, ఇది ఈ హోల్లో నుంచి ఈ బెల్ట్ లాగుతారు. బెల్ట్ లాగేసి ఇక్కడ మళ్ళీ రాడ్స్ తోటి ఇలా అన్ని కొట్టేశారు, ఫిల్ చేశారు. రాడ్ ఉంటుంది, ఇట్లా రాడ్ తోటి ఇక్కడ సైడ్ కొట్టేస్తారు అన్నమాట. ఇది ఈ గ్యాప్లో ఉంటుంది, చూద్దాం. ఇవన్నీ రాడ్తో పెట్టి ఇలా సైడ్ ఈ మూల వరకు కొట్టేస్తారు. అప్పుడు ఏంటంటే చాలా బలంగా ఉంటుంది. ఇక మీరు ఎంత హెవీగా స్పీడ్లో పోయినా కానీ మనం ఇంకా సేమ్ కాదు. ఈ బెల్ట్ మీద మళ్ళీ గ్రావెల్ వేస్తాం. గ్రావెల్ వేసేసి మళ్ళీ రోలింగ్, వాక్యూరింగ్ ఇవన్నీ చేస్తారు. బెల్ట్ ఇలా ఉంటుంది. ఇది బెల్ట్. ఇవి చూడడానికి ఇలా ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది బెల్ట్ వచ్చేసి. ఇది వీళ్ళు కొట్టే రాడ్స్ ఉండాలి, మరి ఇక్కడ ఉన్నాయి లేదా చూద్దాం. ఇందులో అయితే రాడ్స్ లేవు, రాడ్స్ లేవు. ఇది ఈ లెంత్ అంతా అక్కడ కూడా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఒకటి నడుస్తుంది, అక్కడ కూడా పైన వెళ్దాం. అక్కడ కూడా పోయి చూద్దాం ఎలా ఉందో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్. ఇక్కడి నుంచి ఇలా మీకు చెప్పాను కదా పేవర్ మిషన్. ఇది మన సైట్లో కూడా గవర్నమెంట్ వర్క్లు చేసిన దాంట్లో కూడా చూపించాను. ఇది పేవర్ మిషన్, దీని ద్వారానే డామర్ వేస్తారు. దీంట్లో చూడండి, వారు ఎవరు ఉంటే మన వీడియోస్లో ఉంటాయి చూడండి. గొల్లపూడి పొద్దుటూరు రోడ్ గవర్నమెంట్ రోడ్ వర్క్లోను, తర్వాతకి కొంచెం చింతకల్ రోడ్ వర్క్లో నేను చెప్పాను పేవర్లో మిషన్ నుంచి ఎలా డామర్ వేస్తాము, దాని తర్వాత ఏం చేయాలని అన్నీ కూడా ఆ వీడియోలో ఉంటాయి. చూడని వారు ఎవరంటే చూడండి. దగ్గరికి వెళ్దాం, ఎలా ఉందో చూసొద్దాం. ఇలా బెల్ట్ అయితే బెల్ట్తో ఇట్లా మొత్తం లాగుతారు. చూడండి, హోల్ ఉంది కదా, ఈ హోల్లో నుంచి ఇలా బెల్ట్ తీస్తారనమాట. బెల్ట్ తీసి లాగి రాడ్తో కొడతారు. ఇవి మంచిగా కొడితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఎప్పటికీ కూడా పోతుంది. ఇదిగా మంచి లైఫ్ ఉంటుంది. దీనిపైన మళ్ళీ చెప్పాను కదా ఇంతకుముందు, గ్రావెల్ వేసి రోలింగ్ చేస్తారు. ఇక్కడ వరకు వేస్తారు బెల్ట్లు, అంటే ఇక్కడ వరకు లాగాలి. బెడ్ రెడీ అయింది. ఇప్పుడు రెడీ అయినప్పుడు ఇదంతా ఇలా లాగుతారు. ప్రతి 6 అంగుళాలకి అడుగుకి అలా ఉంటుంది, ఒక్కొక్క బిట్ ఒక్కొక్కలాగా లాగినప్పుడు స్టెప్ బై స్టెప్ ఇలా చూస్తుండాలి. అయినా ఈ బెడ్ రెడీ అయిపోయింది. మ్యాక్సిమం ఇంకో 2-3 లేయర్లో ఇది కూడా బీటీ కంప్లీట్ అయిపోతుంది. ఇంకేముంటుంది, ఇంత క్లోజ్. ఇటు సైడ్ కూడా బెల్ట్లు పెట్టారు, ఇటు కూడా లాగాలనుకుంటా. ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక మ్యాక్సిమం నాకు తెలిసి ఇది 1 వీక్లో కల్లా, 1 వీక్ 10 డేస్లో కల్లా ఇది కూడా బీటీ డాంబర్ రెడీ అయిపోతుంది. చూద్దాం. रेडी हो गए? कितने दिन में खत्म होता है? कितना दिन में खत्म हो जाएगा ये? 3 दिन में पूरा स्ट्रक्चर पूरा खत्म होता है? अच्छा, పూర్తిగా అయితే స్ట్రక్చర్ కంప్లీట్ అయితే దగ్గరకు వచ్చింది. వాళ్ళు 3 డేస్లో కంప్లీట్ అయిపోద్ది అంటారు ఈ లేయర్ వరకు. చూద్దాం. 3 दिन में खत्म हो जाएगा ये लेयर? 3 दिन में हो जाएगा? 3 दिन में हो जाएगा? अच्छा, बाद में 3 दिन में कंप्लीट हो जाएगा. कहाँ से आया सब लोग? वेस्ट बंगाल, कलकत्ता से आया है. अच्छा अच्छा, ये भी इधर ये साइड में कर रहा है, दूसरा साइड में भी कर रहा है काम. कहाँ से आया आप लोग? दूसरा साइड से कहाँ से आया? 8 नंबर से आ रहा है. 2 नंबर से. अच्छा ठीक है कर लो. अच्छा, ఇప్పుడు వీళ్ళు చూస్తారు కదా, వీళ్ళు వెస్ట్ బెంగాల్ కోల్కతా నుంచి వచ్చారు కదా, వీళ్ళు ఇప్పుడు పరిచయం అయ్యి కొత్త కాంట్రాక్టులు వచ్చేసి మేము వర్క్ చేస్తాము మా దగ్గర రావాలని మీరు అడిగారు అనుకోండి, సింపుల్గా చెప్తారు, మాకు ఒక 30,000 వేయండి, 50,000 వేయండి, లేబర్ తీసుకొస్తాము, ఛార్జీలు అంటారు. మీరు గుడ్డి నమ్మైతే ఎవరు కూడా డబ్బులు అయితే వేయకండి. ఎందుకంటే మీరు వేసాక ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటే తప్ప ఎవరు మీకు కాంటాక్ట్లో ఉండరు, రారు కూడా వాళ్ళు. మీరు ఏదన్నా ఇక్కడ దగ్గరలో వర్క్ ఉందనుకుంటే వీళ్ళు తీసుకొని పోయేదే చూసుకోవాలి. అంతేగాని మీరు డైరెక్ట్గా వీళ్ళు
ఫస్ట్ ఏమంటారంటే మేము సైట్కి ఇంటికి వెళ్ళేసి వస్తాము, వచ్చాక స్టార్ట్ చేద్దామంటారు. దాన్ని జరగని పని. మీరు ఎవరైనా నమ్మి అయితే ముందైతే అడ్వాన్స్ అయితే ఎవరు ఇవ్వకండి, అడ్వాన్స్ మాత్రం. చూద్దాం ఇది ఎలా ఉందో. బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 3 daysలో లేరు కూడా అయిపోద్దంట. చూస్తున్నారుగా బ్రిడ్జ్ ఇది. మనం అక్కడి నుంచి వచ్చాము. ఏది మనం ఇక్కడి నుంచి వచ్చాము ఇలా. ఇదంతా కూడా స్లోప్ వస్తుంది. ఇప్పుడు బ్రిడ్జ్ ఇది పూర్తయిపోయింది, బ్రిడ్జ్ కూడా పూర్తయింది. ఇది చూడండి, ఇది ఉంది కదా, మినిమం 8 meters అంటే 26 అడుగులు. 26 అడుగుల లోతు. ఇదంతా గ్రావెల్ మట్టి దింపాలి. ఇంత హైట్ అంటే అర్థం చేసుకోండి ఎన్ని టిప్పర్లు మట్టి పడుద్దో, ఎంత రిస్కో. కానీ ఇది క్లియర్ అవుతుంది ఆల్రెడీ. అక్కడ కూడా బెల్ట్లు ఉన్నాయి, బెల్ట్లు పెడుతున్నారు. బెల్ట్లు ఇవి దగ్గర చాలా వరకు పూర్తయింది. ఇవి మెయిన్ ఇట్లా సైడ్ ఈ వాల్స్ ఉన్నాయి కదా, ఇవి పెట్టేసి బెల్ట్లు పెట్టేసి మనం ఎంతవరకు గ్రావెల్ ఫిల్ చేస్తామో ఫటాఫట్. ఈ గ్రావెల్ మెయిన్. ఇక్కడ గ్రావెల్ అయిపోయిందంటే మాత్రం, ఫిల్ చేయడం అయిందంటే మాత్రం మనకు రోడ్డు కంప్లీట్ అయినట్టే లెక్క. వెట్ మిక్స్ ఈ కంకర తర్వాతకి ఈ డామ్ వేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ ఇది. కానీ మెయిన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఇట్లా ఈ హైట్ గ్రావెల్ ఫిల్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ ఇది మనకి. చూసారా ఇదంతా. ఇది క్యూరింగ్ చేస్తున్నారు. మనం ఫస్ట్ చూసాం కదా, ఇదంతా క్యూరింగ్. దీనిపైన క్యూరింగ్ చేశాక రోలింగ్ చేస్తారు. రోలింగ్ చేశాక దీనిపైన మళ్ళా ఇప్పుడు మా ఫ్రెండ్ ఇలా చూస్తున్నాడు కదా, పైన డస్ట్ వేసి ఇట్లా లెవెల్ చేస్తున్నాడు మా ఫ్రెండ్. ఇట్లా ఎస్టిమేషన్ పట్టుకొని లెవెల్ తీస్తున్నారు కదా. ఇదంతా లెవెల్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు దీనిపైన బీటీ డాంబర్ వేస్తారు అనమాట. ఇదంతా కూడా. ఇంకోటి చూడండి, గ్రావెల్ ఫిల్ చేస్తుంది టిప్పర్. చాలా డెప్త్ ఉంటుంది. ఇప్పుడు మన సర్వీస్ రోడ్డు ఉంది కదా, సర్వీస్ రోడ్డు, ఈ రోడ్డు కింద డౌన్ మినిమం ఒక 4-5 feet వరకు లోతే ఉంటుంది. ఇంకోటి టిప్పర్ వేస్తుందిగా, అన్లోడ్ చేస్తుంది చూడండి. మినిమం 3-4 feet డెప్త్ ఉంటుంది. ఇంకా మా ఫ్రెండ్ అయితే సర్వే చేస్తున్నాడు, లెవెల్ తీస్తున్నాడు. ఈ లెవెల్ అయిపోయింది కదా, ఈ రోజు నైటే ఇది బీటీ వస్తుందట, డాంబర్ వస్తుందట. మీరు ఎక్కడైనా చూడండి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో హైవే అయినా సరే, నార్మల్ సింగిల్ రోడ్స్ అయినా, డాంబర్ రోడ్డు, మట్టి రోడ్డు, ఏ రోడ్ అయినా సరే, క్యూరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత క్యూరింగ్ చేస్తే అంత స్ట్రాంగ్ ఉంటుంది. దానిపైన రోలింగ్ అంత బాగా జరుగుతుంటుంది అనమాట. రోలింగ్ ఇప్పుడు ఆల్రెడీ రోలర్ వచ్చింది. ఇది వెళ్ళాక వాటర్ ట్యాంకర్ వెళ్ళగానే రోలింగ్ చేస్తారు. ఇదంతా కూడా రోలింగ్ చేస్తారు మళ్ళీ. ఇగో మా ఫ్రెండ్ బాగా కష్టపడుతున్నాడు. రెడీ అయిపోయింది అంతా కూడా. ఈరోజు నైట్ కల్లా ఇది బీటీ డాంబర్ కంప్లీట్ అయిపోతుంది. సరే చూద్దాం. చూడండి, వైట్ పాయింట్లు పెట్టుకుంటారు. ఈ వైట్ పాయింట్లు పెట్టి చెక్ చేస్తారు ప్రతిదీ. ఇక్కడ డౌన్ ఉందా లేదా హైట్ అయిందా, వీటి ద్వారా తెలుస్తుంది. పాయింట్లు పెట్టుకున్న కానీ చెక్ చేసిన కానీ నుంచి ఎక్కడెక్కడ అనేది పాయింట్ చూసుకుంటారు. హైట్ ఉందా డౌన్ ఉందా అని చెక్ చేసి, హైట్ ఉన్న కాడ కట్ చేస్తారు, డౌన్ ఉన్న కాడ ఇలా డబ్ల్యూఎంఎం వేసేసి లెవెల్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. మనం సూర్యాపేట చేసిన హైవేకి అయితే నేనైతే ఇలా వీడియోస్ తీసుంటే మీకు డైలీ అప్లోడ్ చేసేవాడిని ప్రతి వీడియో. అప్పుడప్పుడు మామూలు స్మాల్ తీసుకున్న వీడియోస్ అన్నీ కూడా మీకు నేను చిన్న వీడియో రూపంలో పెట్టాను. మన వీడియోస్లో ఉంటే చూడండి. సూర్యాపేట హైవే అని ఎక్స్కవేటర్ దగ్గర పూజ చేస్తాం. ఆ స్టార్టింగ్లో ఎలా ఉంది, అయిపోయి కంప్లీట్ అయిపోయాక ప్రజెంట్ ఎలా ఉందో హైవే కూడా పెట్టాను. చూడండి, మీరు చూడని వారు ఉంటే చూడండి. किधर है वो? बिहार से आया. कितना आदमी लगा है? 18 आदमी आया. इधर ही कर रहे हैं, दूसरी जगह पे ही कर रहे काम? दूसरे भी जगह काम कर कितना दे रहा है एक दिन का पैसा? 500. खाना पीना सभी तुम्हारा है?
कंपनी को मालिक को कोई भरोसा नहीं है, नहीं पूरा आपका है। पूरा आपका कितने दिन आए इधर आके? हो गया 1 महीना। 1 महीने हो गए। पहले किधर काम किया? तमिलनाडु में। तमिलनाडु में कहाँ जगह पे काम किया? हुसूल का पास। उजुल का पास काम किया। अच्छा इधर ठीक है, अच्छा है इधर, ठीक है, बढ़िया है। बढ़िया है, గుడ్ గుడ్ గుడ్. చూసారు కదండి మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తుంటాను కన్స్ట్రక్షన్ గురించి. నా గవర్నమెంట్ వర్క్స్ ఇంకా టెండర్ ఓపెన్ అవ్వలేదు. వస్తే మనకి ఏదో ఒక 2-3 వర్క్స్ ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ ఉంటాయి గవర్నమెంట్ వర్క్. నేను గవర్నమెంట్ క్లాస్ 1 కాంట్రాక్టర్ని. మన వర్క్స్ వచ్చిన తర్వాత ఎలా చేయాలని అవి కూడా మీకు లైవ్లో రోజు చూపిస్తాను. అలాగే ఎలా గవర్నమెంట్ కాంట్రాక్టర్ అవ్వాలి, ఆ తర్వాతకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, టెండర్లు ఎలా వేయాలనేది మీకు కొత్త వీడియోలో మీకు ఇంకా మంచిగా నేను కొత్త వీడియో అప్లోడ్ చేసి చెప్తాను సపరేట్ వీడియోలో. 1 డేలో అయితే మీకు చెప్పిన అర్థం కాదు, ఇది చూపించుకుంటే మీకు అసలు ఎలా చేయాలని చూపిస్తాను. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.